జీవితంలో కన్నవాళ్ళు, కట్టుకున్న వాళ్ళు, కడుపున పుట్టిన వాళ్ళు ఎవ్వరైనా మనల్ని వదిలిపెట్టి పోవచ్చు గానీ, మన రోగాలు మాత్రం మనల్ని వదిలిపెట్టి పోవు. భలే కనిపెట్టేసారే జలుబు చేసిందని. జలుబు, నేను జాన్ జిగిరి దోస్తులము. వాన పడితే వచ్చేస్తది, స్వీట్ తింటే వచ్చేస్తది, ఏసీలో ఉంటే వచ్చేస్తది. వానాకాలం వచ్చినా వస్తది, చలికాలం వచ్చినా వస్తది. పోనీ ఎండాకాలం కదా అని ఏ కూల్ డ్రింక్ కొబ్బరి నీళ్ళో తాగాననుకోండి, అప్పుడు కూడా నేనున్నా నీకని వచ్చేస్తది. సైనస్ ఉన్న వాళ్ళకి తెలుస్తాయి ఈ బాధలన్నీ. ఇంకా ఆ పురాణం కాస్త పక్కన పెడితే ఇవాళ మా లంచ్ లోకి అయితే గోంగూర పులిహోర చేస్తున్నా. ఇప్పుడేగా అక్క చాట భారతం అంతా చెప్పావు, జలుబు వచ్చింది, జ్వరం వచ్చింది అని. మళ్ళీ ఈ పులిహోర ఏంటి, అది కూడా గోంగూర పులిహోర. మరి ఈ పులిహోర తింటే రాదా నీకు సైనస్ అంటారా? వస్తది, ఖచ్చితంగా వస్తది. పులుపు తింటే పరిగెత్తుకుంటూ వస్తది. అయినా భయం వేస్తుంది కదా అని హర్రర్ మూవీస్ చూడకుండా ఉంటాం, అదో బ్యాడ్ హ్యాబిట్. ఇది కూడా అంతే. మార్నింగ్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏదో చూస్తుంటే ఈ పులిహోర కనిపించింది, చూడగానే చేసుకుని తినేయాలనిపించింది. ఆల్రెడీ జలుబు ఉంది, కాకపోతే ఇంకాస్త ఎక్కువ అవుతుంది, ఇంకొంచెం గొంతున సాడ్ అవుతుంది, అంతే కదా అని చెప్పి చేసుకుంటున్నా. మీరు మాత్రం నాలాగా కాకుండా కొంచెం హెల్త్ మీద కేర్ తీసుకోండి.